వర్షాకాలం వచ్చి దాదాపు 3 నెలలు గడుస్తున్న కరీంనగర్ నగరానికి తాగునీరు అందించే దిగువ మానేరు జలాశయంలో కొత్తగా చుక్క నీరు చేరకపోవడంపై ప్రభుత్వం స్పందించింది. మధ్య మానేరు ప్రాజెక్టు నుంచి రోజుకు 2000 క్యూసెక్కుల చొప్పున దిగువ మానేరుకు నీటిని విడుదల చేస్తుంది. ప్రాజెక్టు పరివాహక ప్రాంతమైన హుస్నాబాద్, సిద్దిపేట, కుమ్రవెల్లి, బస్వాపూర్, బెజ్జంకి ప్రాంతంలో గత 3 నెలలుగా భారీ వర్షాలు కురవలేదు. దీంతో దిగువ మానేరు జలాశయంలోకి నీరు చేరలేదు. మరోవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని వదలకపోగా మరమ్మతుల కారణంగా కాళేశ్వరం నుంచి జలాల రావడం లేదు. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం అడుగంటిపోయింది. ప్రాజెక్టులో నీరు అడుగంటిపోవడంతో ప్రాజెక్టు అంతా మైదానంగా మారింది. భవిష్యత్తులో నీటి సరఫరాకు ఇబ్బంది రాకుండా వెంటనే నీటిని విడుదల చేయాలని మేయర్ సునీల్ రావు డిమాండ్ చేశారు. ప్రస్తుతం దిగువ మానేరులో కేవలం 5.78 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. దిగువ మానేరులో కనీసం 10 టీఎంసీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని మేయర్ కోరారు. దీంతో 2000 క్యూసెక్కులు వదులుతుండడం పట్ల మేయర్ సంతోషం వ్యక్తం చేశారు.